Andarki namaskaram. Welcome back to Vamsi Bhavani. Today we are in day 21 of the 25 days C++ challenge and ivalti mana topic abstraction anamata. And ivalti video series mottamlo one of the smallest video anamata. Okay, great. Before that, please to like, share and subscribe. Assignment question చూస్తే method overloading possible by changing the రిటర్న్ టైప్ ట్రూ ఆర్ ఫాల్స్. తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే వాచ్ డే 10, ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్. ఓకే, నౌ కమింగ్ టు వాట్ ఈజ్ అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఇన్సైడ్ ఊప్స్. ఓకే, సో బేసిక్గా దాని మీనింగ్ ఏంటి? వెన్ ఎవర్ వీ హ్యావ్ సంథింగ్, ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎంటిటీ, అబ్స్ట్రాక్షన్ ఏమంటుందంటే కేవలం ఎసెన్షియల్ ఆర్ నెససరీ ఏదైతే అవసరమో ఆ డీటెయిల్స్ మాత్రమే షో చేయాలి. అక్కర్లేనివి, ఓకే, నాట్ ఎసెన్షియల్ ఆర్ నాట్ నెససరీ, అటువంటి వాటిని హైడ్ చేయాలి. సో సింప్లీ సెడ్, అక్కర్లేని ఇంప్లిమెంటేషన్ని అందరికీ చూపించాల్సిన అవసరం లేదు ఈజ్ వాట్ అబ్స్ట్రాక్షన్ మీన్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే రియల్ వరల్డ్, లెట్స్ సే వీ హ్యావ్ అ కాఫీ మషిన్. ఓకే, సో ఇది ఒక కాఫీ మషిన్ అండ్ దీని మీద ఒక బటన్ ఉంది. ఓకే, ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే కింద ఆ పైప్ నుంచి, ట్యూబ్ నుంచి మీకు హాట్ కాఫీ వచ్చేస్తుంది. ఓకే, మీకు తెలిసిందల్లా ఏంటి? దీన్ని పవర్కి కనెక్ట్ చేయాలి. ఓకే, పవర్ కనెక్ట్ చేశారు, స్విచ్ ఆన్ చేశారు అండ్ బటన్ని క్లిక్ చేశారు, కాఫీ వచ్చింది. దట్ ఈజ్ ఆల్ యూ కైండ్ ఆఫ్ నీడ్. ఇది మాత్రమే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. వాట్ ఇస్ ఇట్? ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టు ప్లగ్ ఇట్ ఇన్ అండ్ క్లిక్ ది బటన్ కదా. సో అది మాత్రమే మీకు తెలుసు. కానీ దీంట్లో ఎంత కాఫీ పడుతుంది, టోటల్ క్వాంటిటీ, ఎంత కాఫీ వేయాలి, ఎంత మిల్క్ వేయాలి, ఎంత వాటర్ వేయాలి, ఓకే, సో బేసిక్గా లోపల ఏ విధంగా మిక్స్ అవుతుంది, మిక్స్ అవ్వడానికి బేసిక్గా వాడే ప్రొసీజర్ ఏంటి, లోపల ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి, ఓకే, బేసిక్గా ట్యాంక్స్ని క్లీన్ ఎలా చేయాలి, ఇవన్నీ అక్కర్లేని విషయాలు. కాబట్టి దే ఆర్ హిడెన్. ఎస్ ఆర్ నో? మీ అందరికీ ఈ యొక్క మషిన్ని యూస్ చేయాలంటే ఇన్ ద ఆఫీస్ జస్ట్ క్లిక్ ఇట్ అండ్ గెట్ ది కాఫీ. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనమాట. అక్కర్లేని డీటెయిల్స్ని హైడ్ చేయడం ఈజ్ వాట్ ఈజ్ అబ్స్ట్రాక్షన్. సో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ యొక్క కాన్సెప్ట్ని డిఫరెంట్ వేస్లో కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఇన్ జావా వీ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ ఆల్. C++లో ద సింప్లెస్ట్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ అబ్స్ట్రాక్షన్ ఈజ్ యూజింగ్ యాక్సెస్ మోడిఫైయర్స్. ఓకే, సో యాక్సెస్ మోడిఫైయర్స్ ఏం చేస్తాయి? వీ హ్యావ్ 3 థింగ్స్: పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. వీటిని వాడి ఏం చేస్తున్నాం? అక్కరి లేని డేటాని బేసిక్గా క్లాస్ నుంచి బయటకి వెళ్ళనివ్వట్లేదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్ అనమాట. ఓకే, దట్స్ ఇట్. అందుకు చెప్పాను కదా, దిస్ విల్ బి ద స్మాలెస్ట్ వీడియో ఆఫ్ ది 25 day సిరీస్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. వి జస్ట్ హ్యావ్ 4 more days. ఓకే, అండ్ నెక్స్ట్ 4 daysలో మన C++ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.